మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడితే ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందో అన్న భయంతో ఓ వ్యక్తి సృష్టించిన బీభత్సం యాచారంలో కలకలం రేపింది. పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో ఏకంగా విధి నిర్వహణలో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ ప్రాణాలను పణంగా పెట్టాడు. రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాచారం ఎస్ఐ మధు తన సిబ్బందితో కలిసి స్థానిక బస్టాండ్ సమీపంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అతి వేగంగా దూసుకొచ్చిన ఒక కారును ఆపాల్సిందిగా పోలీసులు సంకేతాలు ఇచ్చారు. అయితే కారు డ్రైవర్ పోలీసులను బేఖాతరు చేస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ఎస్ఐ మధు కారును అడ్డుకునే క్రమంలో బోనెట్ పైకి దూకారు. నిందితుడు కారు ఆపకపోగా ఎస్ఐ బోనెట్ పై ఉండగానే వాహనాన్ని వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో కార్ డ్రైవర్ పారిపోయే ప్రయత్నంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వెంకటరెడ్డి, ఆయన కోడలు దివ్య, వారి 7 ఏళ్ల వయసున్న మనవడిని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్నవారు కింద పడిపోగా దివ్య చేయి విరిగింది. వెంకటరెడ్డి చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. పట్టణం దాటిన తర్వాత కారు వేగం కాస్త తగ్గడంతో ఎస్ఐ మధు చాకచక్యంగా బోనెట్ మీద నుండి రోడ్డు పక్కకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటనలో ఆయనకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని వెంబడించి ఇబ్రహీంపట్నం సమీపంలోని ఖానాపూర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోహెడాకు చెందిన శ్రీకర్ గా గుర్తించారు. పోలీసులు మన కోసం ప్రజలు బాగుండాలనే విధానంతో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లన్నిటి పెడుతూ ఉంటే కానీ ప్రజలు మాత్రం వాటిని చులకనగా తీసుకుంటున్నారు.